దేశంలోనే ఏ మాత్రం కూడా హింస లేకుండా ఆ రోజు 1969లో కాంగ్రెస్ పార్టీ 350 పైన విద్యార్థులు ఉద్యమాలు చేస్తే మరి అమానుషంగా కాల్చి మరి ఆ రోజు చనిపోయినటువంటి సందర్భం కనపడదు. ఈ రోజు 1200 మంది మరి ఎవరైతే విద్యార్థులు కానీ అమ్మాయిలు ఉన్నటువంటి మరి వెనుకబడిన తరగతులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అనేక మంది 1200 మంది పైన మరి తెలంగాణ రాజ్యము అనే దాంతో మరి అమలైనటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భంలోనే మరి ఆ రోజు మృత్యు ముఖంలో దాకా పోయి వచ్చినటువంటి సందర్భంలో మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించారు 9 డిసెంబర్. కాబట్టి మన నాయకులు చేసినటువంటి మరి ఆ రోజు ఆ దీక్ష ఫలితమే మనం ఈరోజు దాదాపు 11 సంవత్సరాల నుంచి తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం బలాన్ని అనుభవిస్తా ఉన్నాం. ప్రజానికం కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉమ్మడి ఆంధ్ర పాలకులు పరిపాలించినటువంటి రోజులకు మరి మన 10 సంవత్సరాలు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలించిన రోజులకు మరి ఎంత వ్యత్యాసం కలిగిందో గ్రామాన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో మీ అందరూ తెలిసినటువంటి విషయం. దాన్ని మననం చేసుకోవడానికి మనం చేసినటువంటి కార్యక్రమాన్ని మన నాయకులు చేసినటువంటి కార్యక్రమాన్ని మరొకసారి ప్రజలకు తెలియజేయడానికి అదేవిధంగా దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. 29 తారీఖు నాడు మరి దీంట్లో మీటింగ్ కాదు, బయట గ్రౌండ్ లో పెట్టుకుంటాం. కాబట్టి 2000 మంది దాకా మన కార్యకర్తలు ఉద్యమకారులు అన్ని రంగాల్లో మరి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మన అధ్యక్షుల వారు చెప్పినటువంటి దాంట్లో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ఏ మాత్రం కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు ఆ రోజు ఇయ్యలే, ఈ రోజు ఇస్తలేదు. ఈ రోజు అయితే కాంగ్రెస్ బీజేపీ అనంత పార్టీలా ఉంది. ఈయన రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కేంద్ర మంత్రులు కలుస్తాడు, ఈ కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డి గారు కలుస్తారు. ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ టీం బి టీం అని చెప్పి అర్థమైనటువంటి ప్రజానికాన్ని కూడా అర్థమైంది. కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, మరి 29 నాడు కూడా మళ్ళీ వస్తా. తప్పకుండా 2000 మంది పైన మన నాయకులు కార్యకర్తలు మరి అందరినీ కూడా మీరు ప్రోగ్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేసిందో ఓన్లీ సుమోటో తీసుకోండి. మరి నేను అంతకంటే ముందే కేటీఆర్ గారి 25 అక్టోబర్ నాడు ప్రోగ్రాం 24 ప్రోగ్రాం ఉంటే అంతకంటే వారం రోజుల ముందే మా జనార్దన్ రాథోడ్ గారు అన్నారు, దోకేబాది ప్రభుత్వం దోకేబాది పార్టీ అన్నాడు కదా, దోకేబాది ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలని చెప్పి మేము ఆ రోజే ఎస్పీ గారికి నేను అక్టోబర్ నెలలో ఇచ్చాను. ఇప్పటికి 2 సార్లు అడిగినా ఎస్పీ గారు కేసు పెట్టవా లేకపోతే మా కేటీఆర్ గారి పైన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పిన. ఆ కేసు విత్డ్రాగానే ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేసు పెట్టలే. మళ్ళీ సీఎం గారిని మూసీ నది కంటే మురికిలో ఉన్నటువంటి నోడు రేవంత్ రెడ్డిది. మూసీ నది దగ్గర కూడా మరి కేసీఆర్ గారిని అన్నరాని మాట చెప్పింది కాబట్టి కూతురు తిట్టింది కాబట్టి ఆ రోజు కూడా మన హైదరాబాద్ ఎస్పీ గారికి ఇచ్చినాం. అప్పుడు నేను చెప్పిన ఎస్పీ గారు మీరు పెట్టరు, మీరు అధికార పార్టీకి ఎట్లాగో భయపడతారు, మీరు కేసు పెట్టకున్నా మేము మాత్రం కొట్లాడతాం, మీ ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం, కలెక్టర్ మీద ధర్నా చేస్తాం, ఖచ్చితంగా కేసు పెట్టవలసిందే, పెట్టకుంటే మాత్రం ప్రైవేట్ కేసు ఎప్పిస్తామని చెప్పినా 100% అడ్వకేట్ మాట్లాడినాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినా ఆదిలాబాద్ నుంచే ముఖ్యమంత్రిపై కేసు కూడా మేమే మొదలు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మీరందరూ గట్టిగా ఈ ధైర్యం
ఈ తమ్ము ధైర్యం ఉంటే రా హైదరాబాద్ రా. ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? మేము అడిగింది ఏమడిగిండు? మా కేటీ రామారావు గారు ఏమడిగింది? నువ్వు మాటలు ఇచ్చినావు, ఛాన్స్తో మీ హామీలు ఇచ్చినావు, అన్ని కేసీఆర్ గారి కంటే డబల్ ట్రిపుల్ చేస్తాను చెప్పినావు. అది కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినావు. డిసెంబర్ 7 నాడు ప్రమాణం చేస్తా, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తా. అట్లనే నెల రోజులు 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాను. మేము ఏమడిగినాం? మేము 100 రోజుల తర్వాత అడుగుతున్నాం. 100 రోజుల కంటే ముందు అడగలే. ఇది నోరు కాదు మోడా. దయచేసి మీ అందరికీ కూడా పేరు పేరుని విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మనం ఆ మీటింగ్ తోటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏ ఉంటారో ఉంటారా పీక్తారా, ఇక వచ్చే 5 ఏళ్ళు మనది కాదు. ఇప్పుడే చూసుకుంటున్నాం, దంచుకుంటున్నాం, మన అదే పని పెడతాడు. దయచేసి మన వరకు కష్టపడి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరి అనుమతితోటి సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.